రామాపురం గ్రామానికి ఆనుకొని దట్టమైన అడవి. ఆ అడవి అంచునే ఒక చిన్న పెంకుటిల్లు. ఆ ఇంట్లో తెల్లవారుజామున 4 గంటలకే లక్ష్మి మేల్కొంది. వాకిలి చిమ్మి కళ్ళాపి జల్లి అందమైన ముగ్గు వేసింది. భక్తితో ఆమె తులసికోట దగ్గరికి వెళ్లి దీపం వెలిగించింది. లక్ష్మి కళ్ళు మూసుకొని తులసి చెట్టుకు నమస్కరిస్తూ, తల్లి, లోకమాత, మా మీద నీ కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంచు తల్లి. నా భర్త పసిపిల్లాడిలాంటి మనిషి. ఎదుటివాడికి కష్టం వస్తే తన కంటి నుంచి నీరొస్తుంది. ఈ లోకం చాలా కుటిలమైంది తల్లి. స్వార్థంతో నిండిపోయింది. ఆయన కష్టానికి తగ్గ ఫలితాన్ని ప్రసాదించు. మాకు ఆస్తిపాస్తులు లేకపోయినా పర్వాలేదు, కానీ 10 మందికి సాయం చేసే ఆ మనసుని మాత్రం మాకు దూరం చేయకు తల్లి. ప్రార్థన ముగించుకొని లక్ష్మి మెల్లగా ఇంటి లోపలికి వెళ్లి రామయ్యను లేపింది. రామయ్య ఆ గాఢ నిద్రలో కూడా ముఖం మీద ఒక అమాయకపు నవ్వుతో ఉన్నాడు. ఏవయ్యా, లేవయ్యా, తెల్లారిపోయింది. కోడి కూసి చాలాసేపయింది. మంచు ముసుగు విడిపోకముందే పొలానికి వెళ్ళాలి కదా. లేచి మొహం కడుక్కుంటే వేడివేడి గంజిపోస్తాను. అప్పుడే తెల్లారిందా లక్ష్మి? నీ భక్తి ముచ్చట్లు వింటుంటే రాత్రంతా తెల్లారనే లేదన్నట్టు ఉంటుంది. నీలాంటి గుణవంతురాలు నా పక్కనుండబట్టే నేను ఈ అడవి అంచున కూడా ఏ భయం లేకుండా నిద్రపోతున్నాను. ఆ దేవుడు నాకిచ్చిన అతిపెద్ద వరం నువ్వే లక్ష్మి. అదేం మాటండి, ఇల్లాలికి భర్తే దైవం. భర్తకు దేవుడి మీద నమ్మకముంటేనే ఇల్లు పచ్చగా ఉంటుంది. పదండి, పొలానికి వెళ్లే సమయమైంది. ఇప్పటికే నాగయ్య పొలం వైపు వెళ్ళినట్టున్నాడు. రామయ్య మొహము కాళ్ళు కడుక్కొని అరుగు మీద కూర్చున్నాడు. లక్ష్మి ఒక మట్టి గిన్నెలో పొగలు కక్కుతున్న గంజి, ఒక ముక్క ఆవకాయ తెచ్చి ఇచ్చింది. వాళ్లు ఆ గంజిని తాగబోతుండగా అడవిదారిలో నుంచి ఒక బాటసారి నీరసంగా నడుచుకుంటూ వచ్చాడు. ఆయన బట్టలు మురికిగా ఉన్నాయి. కళ్ళు లోతుకుపోయి ఆకలితో అల్లాడిపోతున్నట్టు ఉన్నాడు. తల్లి, పొద్దట్నుంచి గొంతులు పచ్చి గంగైనా పడలేదు. అడవి దారిలో వచ్చి అలసిపోయాను. కాస్త మంచినీళ్లు ఇస్తారా? లక్ష్మి వెంటనే తన చేతిలో ఉన్న గిన్నెను పక్కన పెట్టి లోపలికి వెళ్లి మరో గిన్నెలో గంజి తెచ్చి, అయ్యో తండ్రి, మంచినీళ్లెందుకు? ఈ వేడి గంజి తాగండి. మా దగ్గరున్నది ఇప్పుడే వండిన ఈ గంజే. ఇది తాగితే కాస్త శక్తి వస్తుంది. తాగండి తండ్రి. తల్లి, నువ్వు సాక్షాత్తు ఆ అన్నపూర్ణమ్మవి. ఈ అడవి అంచున ఒక దేవతలా వెలిశావు. మీ ఇల్లు ఎప్పుడూ ఇలాగే కలకలలాడాలి. మేడలో దొరకని తృప్తి ఈ చిన్న పెంకుటింట్లో దొరికింది అని చెప్పి ఆ బాటసారి వెళ్ళిపోతాడు. చూశావా లక్ష్మి, నీ మనసు ఎంత గొప్పదో. నీవు తాగాల్సిన గంజిని కూడా ఆ బాటసారికి ఇచ్చేశావు. నీ భక్తి కేవలం పూజల్లోనే కాదు, ఇలాంటి సాయంలోనూ కనిపిస్తుంది. మనం మధ్యాహ్నం ఎలాగోలా సర్దుకుంటాంలేండి. ఈయన ఆకలితో అలిసిపోయి వచ్చారు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం కంటే దేవుడికి చేసే పూజ వేరే ఏముంది? మన దగ్గరున్నది 10 మందికి పంచడంలోనే కదా నిజమైన ఆనందముంటుంది. సరే లక్ష్మి, నేను పొలానికి వెళ్ళొస్తా. రామయ్య ఎంతో ఉత్సాహంగా తన 7 గుంటల పొలానికి వెళ్లాడు. కాని అక్కడ దృశ్యం చూసి ఆయన గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. పచ్చగా ఉండాల్సిన పైరు తలవాల్చేసింది. నేల నెర్రలు బారి ఉంది. కాలువ నుంచి వచ్చే నీళ్లు అస్సలు రావడం లేదు. రామయ్య తన పొలం గట్టు మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ, ఏమైంది? నిన్నటి వరకు పచ్చగా నవ్విన ఈ భూతల్లి ఇలా ఎండిపోతుందేంటి? నీళ్లు ఎక్కడికి పోయాయని ఏడుస్తున్నాడు అని ఎంతగానో బాధపడుతున్నాడు. అప్పుడే పక్క పొలంలో పనిచేస్తున్న నాగయ్య అక్కడికి వచ్చి, ఏమైంది రామయ్య? ఈ ఊర్లోని పొలం తప్ప అందరి పొలాలు పచ్చగా ఉన్నాయి. నీకే ఎందుకు నీళ్ళందడం లేదో ఆ దేవుడికే తెలియాలి. చూడు నాగయ్య, నా పొలానికి వచ్చే నీళ్లు ఆగిపోయాయి. కాలువ కట్ట ఎవరో మార్చేసినట్లున్నారు. నేనేం పాపం చేశానని నా పంటిలా అవుతోంది? నా భార్య లక్ష్మి ఎంతో నమ్మకంతో నాటిన పైరు ఇది. రామయ్య, ఇది పాపం కాదు, పరమ అసూయ. ఆ జమీందారు గారికి నీ మీద కుళ్ళు మొదలైంది. ఆయనకి 100 ఎకరాలున్నా ఊరంతా నిన్ను ఊరికి ఒక్కడు అని పొగుడుతుంటే ఆయన తట్టుకోలేకపోతున్నాడు. నిన్న రాత్రి జమీందారు గారు తన మనుషులతో నీ పొలానికి వచ్చే కట్టని మార్పించి నీళ్లు రాకుండా చేశారని విన్నాను. ఆ 100 ఎకరాల ఆసామికి నీ 7 గుంటల మీద ఎందుకంత ఏడుపో ఎవరికీ అర్థం కావడం లేదు తమ్ముడు. అయ్యో,
జమీందారు గారు అలా ఎందుకు చేస్తారు నాగయ్య? నేను ఆయనకెప్పుడూ ఎదురు చెప్పలేదు కదా. ఆయన పాలేరు లాంటి వాణ్ణి కదా. అదే నీ అమాయకత్వం రామయ్య. ఆయనకు అధికారం ఉంది కాని నీకున్న ఆ మంచి పేరు లేదు. ఊరి జనమంతా జమీందారు గారి 100 ఎకరాల కంటే రామయ్య 7 గుంటలే బాగా పండుతున్నాయని మాట్లాడుకుంటున్నారట. ఆ పేరుని తుడిచేయాలనే ఆయన ఈ పని చేశారు. జాగ్రత్త. నాగయ్య చెప్పింది విన్న రామయ్య తడబడుతున్న అడుగులతో జమీందారు గారి మేడమెట్లు ఎక్కాడు. గుండెల్లో ఏదో తెలియని భయం, కాని పొలం ఎండిపోతుందన్న బాధ ఆయన్ని ముందుకు నడిపించింది. జమీందారు గారు తన మేడ మీద హాయిగా కూర్చొని సేవకులు విసురుతున్న గాలితో ఆనందపడుతున్నాడు. రామయ్యను చూడగానే ఏమీ తెలియనట్టు మొహం పెట్టాడు. ఏంటి రామయ్య, ఇవాళ ఇలా వచ్చావు? మా మేడ మెట్లెక్కడానికి నీకు తీరిక దొరికిందా? ఎప్పుడు పొలం గట్ల మీదే ఉంటావు కదా. ఏంటి విశేషం? ఇలా వచ్చావు అసలు? అయ్యగారు, అది మన పొలం. మన 7 గుంటల పొలానికి నీళ్ళు అందడం లేదండి. నిన్నట్నుంచి కాలువలో చుక్క నీరు రావడం లేదు. పంటంతా ఎండిపోయేలా ఉంది. ఏమైందో ఒక్కసారి మీరే కనుక్కోవాలయ్యగారు. ఓహో, నీళ్లు రావడం లేదా? ఏంటయ్యా, ఊరంతా నువ్వు ఊరికొక్కడివి అని నీకు మట్టి మంత్రం తెలుసని గొప్పలు చెబుతుంటే ఆ నీళ్లు ఎక్కడికి పోయాయో తెలుసుకోలేకపోతున్నావా? ఏమీ తెలియనట్టే వచ్చి నన్ను అడుగుతున్నావా? లేదయ్యగారు, నాకేం తెలియకనే మీ దగ్గరికొచ్చాను. మీ ఆజ్ఞ లేనిదే ఈ ఊరిలో ఏదీ జరగదు కదా. ఏరా, నీకు మొహం మీద అంత అమాయకత్వమున్నా లోపల మాత్రం చాలా తెలివితేటలున్నాయే. ఏమీ తెలియనట్టే అడుగుతున్నావా? ఏరా, నీ ఒళ్ళెలా ఉంది? నా కళ్ళ ముందే నాటకాలాడుతున్నావా? 100 ఎకరాల ఆసామిని నేనుండగా ఊరంతా నీ జపం చేయడమేంటి? రామయ్య వేసిన విత్తనం బంగారం, రామయ్య చెయ్యి తగిలితే పంట పండుతుంది అంటూ నా పేరు పక్కన పెట్టి నీ పేరుని గాలిలో ఎగరేస్తారా? అయ్యగారు, నేను చిన్నవాడిని, అలాంటిదేం లేదు. అవునరా, నేనే చేశాను. ఆ కాలువ గట్టుని నేనే మార్పించి నీ పొలానికి వెళ్లే నీళ్లను ఆపేయించాను. ఈ ఊరి మట్టిలో కేవలం నా పేరు మాత్రమే వినిపించాలి. నీలాంటి వాళ్ళు నా కాళ్ళ కింద ఉంటేనే ఈ ఊరికి క్షేమం. నడు, ఇక్కడ్నుంచి బయలుదేరు. జమీందారు గారి వెటకారం, ఆ కళ్లల్లోని అసూయ చూసి రామయ్య నోట మాట రాక తలదించుకుని అక్కడ్నుంచి కన్నీళ్లతో వెనుతిరిగాడు. రామయ్య అవమానంతో గుండెభారంతో ఇంటికి తిరిగొచ్చాడు. లక్ష్మికి ఆ విషయం తెలియకూడదని, ఆమె బాధపడుతుందని లోపల ఏడుస్తున్నా పైకి నవ్వుతూ కనిపించాలని ప్రయత్నించాడు. సాయంత్రం అయింది. అడవిలో చీకటి కమ్ముకుంటోంది. ఇద్దరూ బయట నులకమంచం మీద కూర్చున్నారు. లక్ష్మి గంజిగిన్నె తెచ్చి ఇచ్చింది. కూరగాయలు కొనడానికి కూడా పైసా లేకపోవడంతో ఆవకాయ ముక్కే వారికి మళ్లీ దిక్కైంది. ఏంటే లక్ష్మి, ఈరోజు గంజిలో ఉప్పు కొంచెం ఎక్కువైనట్టుంది, కాని రుచి మాత్రం అద్భుతం. ఈ చలికి వేడి గంజి తాగుతుంటే ప్రాణం లేచొస్తోంది. నువ్వు వండితే అమృతంలాగే ఉంటుందిలే. ఏవయ్యా, ఎందుకీ నటన? మీ కళ్లల్లో తిరుగుతున్న ఆ నీళ్లు నాకు కనిపించడం లేదనుకుంటున్నారా? గంజి తాగుతున్నారే గాని అది మీ గొంతులోకి దిగటం లేదు. అసలు ఏం జరిగిందో చెప్పయ్యా. లక్ష్మి, నేను ఓడిపోయాను. జమీందారు గారు నీళ్లు ఆపేశారు. నేను బ్రతిమాలినా నన్ను వెక్కిరించారు. 100 ఎకరాల ఆసామికి నా 7 గుంటల పొలం మీద కన్ను పడింది. ఊరంతా నన్ను మెచ్చుకుంటున్నారని ఆయన కుళ్ళుతో ఈ పని చేశారు. ఇప్పుడు పంట పోతే మనం ఏం తినాలి లక్ష్మి? ఈ చలికాలంలో మన గంజి కూడా కరువైపోతుందేమో. నిన్ను ఆకలితో చూడలేకపోతున్నాను. ఏవయ్యా, బాధపడకండి. ఆ జమీందారు నీళ్లాపితే మనం చావాలా? మనకి 7 గుంటల భూముంది కదా. ఆ భూతల్లిని నమ్ముకుందాం, ఆ దేవుడిని నమ్ముకుందాం. మీరు ధైర్యంగా ఉండండి. ఆ దేవుడు మనల్ని వదలడు. ఆ రాత్రి రామయ్యకు నిద్రపట్టలేదు. ఇంటి ముందున్న నులక మంచం మీద వెల్లకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తున్నాడు. మనసులో జమీందారన్న మాటలే మారుమోగుతున్నాయి. నేనేం పాపం చేశాను? ఆ జమీందారుకి నా మీద ఎందుకంత కోపం? రెక్కలు ముక్కలు చేసుకుని బ్రతికే నా మీద అంత అసూయ ఎందుకు అని ఆలోచిస్తూ అలాగే కళ్ళు మూసుకున్నాడు. మెల్లగా తెల్లవారింది. పక్షుల కిలకిలా రావాలు అడవిని నిద్రలేపుతున్నాయి. కాని ఈసారి రామయ్య లక్ష్మీ కంటే ముందే మేల్కొన్నాడు. అరుగుమీద కూర్చొని
తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఇంతలో లక్ష్మి లేచి చీపురు పట్టుకొని వాకిలి శుభ్రం చేయడానికి బయటకొచ్చింది. అరుగు మీద కూర్చున్న రామయ్యను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఏవయ్యా, ఏమైంది? ఈరోజు నాకంటే ముందే లేచి ఇక్కడ కూర్చున్నారు. ఏమైనా ఆరోగ్యంగా లేదా? ఏం చేయమంటావు లక్ష్మి? రాత్రంతా అవే ఆలోచనలు. నిద్ర అస్సలు రావడం లేదు. ఆ జమీందారు చేసిన అన్యాయం నా గుండెలు తొలిచేస్తోంది. ఏవయ్యా, మీరస్సలు బాధపడకండి. రాత్రంతా నేను కూడా నిద్రపోలేదు. ఆ తులసి మాతను ఎంతగానో వేడుకున్నాను. నాకొక అద్భుతమైన ఆలోచన వచ్చింది, వినండి. రామయ్య కళ్లల్లో ఒక వింతైన కాంతి మెరిసింది. ఆమె రామయ్య భుజం తట్టి ఆయనలో ధైర్యాన్ని నింపింది. ఏవయ్యా, మనకి 7 గుంటల భూముంది కదా, అందులో 2 గుంటలు వదిలేయండి. అక్కడ ఒక చిన్న చెరువులాగా తవ్వుదాం. ఈసారి వర్షాలు పడితే ఆ నీళ్లన్నీ ఆ చెరువులో నిండుతాయి. ఆ నీటితో మన మిగిలిన 5 గుంటల పొలాన్ని సాగు చేసుకుందాం. మన కష్టం మీద మనకి నమ్మకముంటే ఆ దేవుడే మనకి తోడుంటాడు. జమీందారు గారి అడుక్కునే నీళ్లు మనకొద్దు. ఆయన అసూయ ముందు మనం తల వంచకూడదు. చెరువు తవ్వడమా? లక్ష్మి, మనకి అంత శక్తి ఉందా? తినడానికే తిండి లేదు. ఒళ్ళంతా నీరసంగా ఉంది. గడ్డపార పట్టుకునే ఓపిక కూడా లేదేమో. శక్తి అంటే కండబలం కాదయ్యా, మనోబలం. మనం రోజుకొక పూట తిందాం. ఆ గంజి తాగైనా సరే ఆ చెరువును తవ్వుదాం. మన ఆత్మగౌరవం కోసం మనమిది చేసి తీరాలి. మీరు గడ్డపార పట్టుకోండి, నేను మట్టి గంపలు మోస్తాను. జమీందారు మేడ మీద నుంచి చూస్తూనే ఉండాలి. మన పొలం పచ్చగా పండాలి. మీ పేరు ఊర్లో మళ్లీ వినపడాలి. లక్ష్మి, నువ్వు సామాన్యమైన దానివి కావు. నా గుండెలో ధైర్యాన్ని నింపావు. అవును, మనం తవ్వుదాం. రేపు పొద్దున్నే సూర్యుడు రాకముందే పని మొదలు పెడదాం. ఆ జమీందారు అసూయ ముందు మన కష్టాన్ని గెలిపించి తీరుదాం. రామయ్య, లక్ష్మి కలిసి పగలు రాత్రి అనకుండా కష్టపడ్డారు. ఒక పూట గంజి తాగి ఎండనక వాననక ఆ చిన్న చెరువును తవ్వారు. వారి చేతులు బొబ్బలెక్కాయి, ఒళ్ళు హూనమైపోయింది. కాని వారి కళ్లల్లో మాత్రం విజయం కనిపిస్తోంది. ఊరి జనమంతా ఆశ్చర్యంగా ఆ అడవి అంచున జరుగుతున్న పనిని చూస్తున్నారు. కొద్ది రోజులకే ఆకాశం కరుణించింది. భారీ వర్షాలు కురిశాయి. ఆ చెరువు నిండుకుండలా మారింది. కొద్ది నెలల తర్వాత రామయ్య పొలం పచ్చని పైరుతో కళకళ్లాడుతోంది. అడవి నుంచి వచ్చే పక్షులు కూడా ఆ చెరువు దగ్గరకు రావటం మొదలుపెట్టాయి. లక్ష్మి, చూడు, మన పొలం మళ్ళీ పచ్చగా నవ్వుతోంది. ఈ నీళ్లు ఎప్పటికీ ఎండిపోవు. జమీందారు గారి నీళ్ల కంటే ఈ వర్షపు నీరే ఎంతో తీయగా ఉన్నాయి. నీ తెలివితేటలే మనల్ని కాపాడాయి. చూసారా, మన కష్టం వృధా పోలేదు. ఎవరైనా ఆకలితో వస్తే వారికి పెట్టడానికి మళ్ళీ మన దగ్గర బియ్యం ఉంటాయి. ఆ జమీందారు గారి 100 ఎకరాలు నీరు లేక ఎండిపోతున్నా మన 5 గుంటలు మాత్రం ఊరికి ఒక్కటిలా వెలిగిపోతాయి. కష్టపడేవాడిని ఆ దేవుడు ఎప్పుడూ ఒంటరిని చెయ్యడయ్యా. జమీందారు తన మేడ మీద నుంచి రామయ్య పొలాన్ని చూసి అసూయతో రగిలిపోయినా ఏమీ చేయలేకపోయాడు. రామయ్య తన పొలంలోని నీళ్లను పక్కనున్న చిన్న రైతులకు కూడా ఇస్తున్నాడు. అడవి అంచున ఉన్న ఆ చిన్న ఇల్లు ఇప్పుడు ఊరంతటికీ ఆదర్శంగా నిలిచింది. రామయ్య నిజంగా ఆ ఊరికి ఒక్కడే నిలిచాడు. అసూయ మనిషిని దిగజారుస్తుంది, కాని కష్టం మరియు తెలివితేటలు మనిషిని గౌరవంగా నిలబెడతాయి. దేవుడు ఒక దారి మూస్తే మన కష్టమే మరో 100 దారులను తెరుస్తుంది. స్వార్థం ముందు ఎప్పుడూ నిజాయితీ గెలుస్తుంది. ఆపదలో ధైర్యం కోల్పోకుండా పరులకు సాయం చేసే గుణముంటే దేవుడే మనకు దారి చూపిస్తాడు.